హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నవీన్ ద ట్రేడర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్. అంటే ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎట్లా ఏ విధంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నది నేను చెప్పబోతున్నాను. నేనేం సెబీ రిజిస్టర్డ్ కాదు, బట్ నేను చెప్పేది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చూసింది, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అంటే ఒక 4-5-6 రకాలు ఉంటాయి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్లో. ఒకటి వచ్చేసి స్కాల్పింగు, రెండోది వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగు, మూడోది వచ్చేసి ఈరోజు బై టుడే సేల్ టుమారో, అంటే ఈరోజు కొన్ని రేపు అమ్మడము. నాలుగోది వచ్చి డెలివరీ. ఏంటంటే ఒక ఈరోజు కొన్నది ఎప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ లెక్క, ఇప్పుడు కొన్ని 10 ఏళ్ళకైనా, సంవత్సరంకైనా, 2 సంవత్సరాలకు అమ్మచ్చు. ఇంకోటి వచ్చి స్వింగ్ ట్రేడింగ్, అది ఈరోజు కొంటే ఒక వారానికి, ఒక 10 రోజులకు ఇట్లా అమ్మేస్తారు అనమాట. ఇట్లా ఒక 5 రకాలు ఉంటాయి: స్కాల్పింగు, ఇంట్రాడే, స్వింగు, బై టుడే సేల్ టుమారో, అది బీటీఎస్టీ అంటారు దాన్ని. ఇంకోటి వచ్చేసి డెలివరీ, అది వచ్చేసి మామూలు మన షేర్లు కానీ ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకుంటామో అది. ఇట్లా రకాలు ఉంటాయి. స్కాల్పింగ్ అనేది ఏంటంటే చాలా డేంజర్. బిగినర్స్ కానీ కొత్తగా షేర్ మార్కెట్లకు, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అనేది ఈ మాటను అసలు వినను కూడా వినొద్దు అనమాట, లెక్క ప్రకారం చెప్పాలంటే. స్కాల్పింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు కొంటారు, ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, లాస్ట్ 15 నిమిషాలు మ్యాక్స్, నాకు తెలిసి 15-20 నిమిషాలు ఎక్కువ స్కాల్పింగ్. చాలామంది అదే చేస్తారు అనమాట, కొంటారు ఇప్పుడు అమ్ముదాం అన్నట్టు అదే ధోరణిలో వస్తారు. బట్ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్నాం ఒక 5 రూపాయలకు, ఒక 50 రూపాయలకు కొన్నాం అనుకో ఒక దాన్ని, అది మీరు తీసేలోపే అది సున్నా కూడా కావచ్చు. అది చాలా డేంజర్. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మంది ఎక్కువ క్వాంటిటీ కొని చేద్దామన్న ఫీల్లో వస్తారు. అది అసలు రికమెండేషనే కాదు. సెకండ్ వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్. ఇది పొద్దున కొని సాయంత్రానికి అమ్మడం. ఒకవేళ అమ్మకున్నా సరే బ్రోకర్ ఆటోమేటిక్ మీకు అమ్మేస్తాడు అనమాట. అతని 3:15కి లోపు ఆయననే అమ్మేస్తాడు. 3:15 దాటితే అప్పుడు అదేంటంటే ఇంట్రాడే. పొద్దున 9-15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కొంటారు. 9:15 మార్కెట్ ఓపెన్ అయినా కొన్న తర్వాత 3:15కి అమ్మేస్తారు. మీరు అమ్మకున్నా సరే ఆటోమేటిక్ బ్రోకరే అమ్మేస్తాడు. దాన్ని ఇంట్రాడే అంటారు. స్వింగ్ ట్రేడింగ్, ఈరోజు కొన్నాం ఒక స్టాక్ కానీ, ఒక ఇండెక్స్లో ఒక ఆప్షన్, ఒక ప్రీమియం కానీ కొన్నాం అనుకో, దాన్ని ఒక 1 వీక్, అంటే దాన్ని ఎక్స్పైర్ అయ్యేదాకా కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మామూలు స్టాక్స్ కొన్నారు అనుకోండి, 1 వీక్, అంటే ఇప్పుడు కొన్నారు, ఈరోజు ఒక రోజు కొన్నారు అనుకో, ఒక వారము, ఒక 10 రోజులకు మనం లాభం వచ్చిన దాన్ని అమ్ముకుందాము అన్న దాన్ని ఏమో స్వింగ్ ట్రేడింగ్. దానికన్నా ఎక్కువ అయితే ఉంచారు నాకు తెలిసి. ఓ వారం, 10 రోజులు, 15 రోజులు తీసుకున్నా కానీ స్వింగ్ ట్రేడింగే అంటారు అనమాట. ఒక 1 మంత్ దాకా కూడా పెడతారు పెట్టేవాళ్ళు. అది మన 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 బిహేవియర్ బట్టి, అది బట్టి ఉంటుంది అనమాట. అది కొనవచ్చు. రెండోది వచ్చి బీటీఎస్టీ. అది ఏంటంటే ఈరోజు కొంటారు, రేపు అమ్ముతారు అనమాట. అది కూడా లాభం చూసే ఈరోజు కొంటారు, రేపు అమ్మాలనుకుంటే అమ్ముకుంటారు, లేదంటే ఎల్లుండి అమ్ముకుంటారు. ఏంటంటే స్కాల్పింగ్, ఈ ఇంట్రాడే అనేది ఏంటంటే ఒక్క రోజులో అయిపోతాయి. అవన్నీ ఒక్క రోజులో చేస్తారు, మ్యాక్సిమం అందరూ అదే చేస్తారు. ఇంకోటి డెలివరీ అనేది ఏంటంటే మనం కొన్నాం, ఇప్పుడు స్టాక్ కొన్నాం. ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ ఒక స్టాక్ కొన్నాం అనుకోండి, రిలయన్స్ కానీ, టాటా కానీ, ఎస్బీఐ, ఏదో ఒక స్టాక్ కొన్నాం అనుకో, అది ఇన్వెస్ట్మెంట్. ఇక రేపు అమ్ముతాము, ఎల్లుండి అమ్ముతాము, సంవత్సరానికి అమ్ముతాం, 10 సంవత్సరాలకు కూడా అమ్ముతాం. దాన్ని డెలివరీ అంటారు అనమాట. అది ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మనం ఇలా కొని వదిలేసుకొని అరే ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకున్నాం బై, తర్వాత అమ్ముకుందాం అనుకున్నది వదిలేస్తారు. అది అదనమాట. ఇట్లా 4-5 రకాల ట్రేడింగ్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ టైంని బట్టి, అరే నాకు ఫుల్ టైం ఉంది, నేను స్కాల్పింగ్ అయితే బంద్ చేయండి, అది పట్టించుకోవద్దు, దాని గురించి ఆలోచించవద్దు. ఇంట్రాడే ఏంటంటే కొన్నామని ఒకటి కొనాలనుకొని బట్ ఏది చేయాలన్నా కావాల్సింది ఎక్స్పీరియన్స్ ఉంటే చెయ్యండి, లేకపోతే దేని జోలికి పోకండి. మీరు జస్ట్ మామూలుగా ఇప్పుడు మన మిడిల్ క్లాస్లో బతుకులు ఎట్లుంటాయి, మిడిల్గానే ఉంటాయి. అందుకనే మన బతికేయండి అదంతా. అంటే మన మిడిల్ క్లాస్ బతుకులు మీన్స్ మీరేం ఫీల్ కాకండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లుంటుంది, అరే రూపాయి పోతే 10 సార్లు ఆలోచిస్తాం. ఆ రూపాయి కాపాడుకోనికని అంత ఆలోచించినప్పుడు మన దగ్గర మన వెనకాల ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత ఆలోచించాలి భయ్ మనం. అందుకనేసి రిస్క్ తీసుకోకండి. ఒకవేళ నీతో ఎంత అవుతుందో అంతే రిస్క్ తీసుకో, దాని గురించి ఆలోచించు. వాడు చెప్పిరు, వీళ్ళు చెప్పిరు, వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు అనేది పట్టించుకోకు.
నీ డ్యూటీ నువ్వు చేసుకో. అరే నేను కూడా చేయాలనుకుంటున్నా, నేను కూడా సెకండ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నా అని అంటే బెటర్ చెయ్యి. కానీ తెలుసుకొని చెయ్యి. నేనే ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి ఇప్పటికీ నేను చక్కగా చేయ. ఏదో 1000 సంపాదించాలంటే సినిమా కనిపిస్తుంది. ఇంత 3-4 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ఒక్క పొజిషన్ తీసుకొని వెయిట్ చేస్తే చెమటలు పడతాయి. ఏదో ఇక మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినందుకు ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడేమో 9 EMI పైన ఉంది తీసుకో అని చెప్తా. బట్ తీసుకున్నాక నువ్వు ఎప్పుడు తీయాలి? నాకుంది, నేను 10 రూపాయలు వచ్చినాక నాకు అది ఏమన్నా కానీ ఎక్కడైనా పోనీ నేను తీసేస్తా. 10 రూపాయలు లాస్కి నేను పెట్టేస్తా. స్టాప్ లాస్ నేను టార్గెట్ 20కి పెడతా. అది స్టాప్ లాస్ టార్గెట్ దగ్గరికి పోయి కూడా కిందికి వచ్చి కూడా కట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ట్రేడింగ్ ఆగిపోతుంది, అన్న ఆగిపోతుంది. దాని మైండ్ సెట్ ఆగదు. మైండ్ సెట్ ఎట్లా అనిపిస్తుంది అంటే అది ఎట్లా రాలేదు, అది ఎట్లా రాలేదు, రప్పి సాగు అని చెప్పి తీసుకుంటాం. 20,000 30,000 కూడా నా స్క్రీన్ పైన ఇట్లా ఒక్కొక్క రోజులో పోయినాయి. నేను నా పిఎన్ఎల్ చూపిస్తా ఫ్యూచర్లో. నా పిఎన్ఎల్ నాదంతా మీకు చెప్తా, మీరు అప్పుడు తెలుస్తుంది. అందుకని ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ఎట్లా వెయిట్ చేయాలనేది ఎక్స్పీరియన్స్ వచ్చినాక నువ్వు 10,000 లాస్ అవుతున్నా కానీ లైట్ తీసుకుంటావు. అట్లా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మీన్స్ అదొక సపోర్ట్, ఒక బలం. అందుకని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి ఏదైనా సరే. అరే వీరేంద్ర భాయ్ వీడికి ఇట్లా చెప్తున్నాడు అంటే నేను చెప్పింది నాకు చేసినంత వరకు కరెక్టే చెప్తున్నా. బట్ నేనే మొత్తం చేసినా నాకు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్ నుంచి నాకు లాసే ఇప్పుడు కవర్ అవుతుంది. నాకు ఇంకా లాస్ కూడా కవర్ కాలేదు. నేను ఇంకా ఏంటంటే నేను కొన్ని చూసినా, కొన్ని విన్నా కాబట్టి, కొన్ని అయినా నా కళ్ళ మూడు కాబట్టి ఇంకెవరు అట్లా కావద్దనే నేను చెప్పనీకి వచ్చిన. నేను ఇప్పటిదాకా నేను మస్తు ట్రావెలింగ్ చేసిన వీడియోలు కూడా పెట్టాలంటే నాకు కొద్దిగా భయం అవుతుండే. అసలు నాకు ఎందుకు యూట్యూబ్ అన్నట్టు కూడా ఉంటుండే. బట్ ఏంటంటే కొన్ని వింటాం, కొన్నిటి వల్ల కొన్ని ఎక్స్పీరియన్స్లు వస్తాయి, కొన్నిటి వల్ల కొన్ని జరుగుతాయి. అవి ఇంకెవరికి జరగవద్దు. నాకు తెలిసింది చెప్దాము అంటే వీని మాటలు నేనేం వినాలని అనుకోకండి. మంచిగా ఉంటేనే తీసుకోండి. ఇప్పటికే 3-4 వీడియోలు పెట్టినా నేను డైలీ ట్రేడింగ్ చేస్తా. ఏంది అల్లగుంటుంటే నాది ఏదో 3,000-4,000 వచ్చిందంటే అది గగనం. ఏంటంటే నేను స్టాప్ లాస్ ట్రిల్ చేస్తే అది లేచింది కాబట్టి వచ్చింది, లేకుంటే 2,000కి నాకు బంద్ అయిపోతుంది. ట్రిల్ చేసినా మళ్ళీ పెరిగింది, 4,000 కట్ అయిపోయింది. రైట్, అట్లే 4,000 వచ్చింది. నేను 1,000 రూపాయలు చూస్తాను రోజుకి. అది నా సైడ్ ఇన్కమ్ లెక్క. నేను స్టాక్ మార్కెట్ ఒకటే చెయ్యా. నేను ఇంకేం చేస్తా కూడా అన్నీ నేను మీకు చెప్తూ ఉంటా. నేను స్టాక్ మార్కెట్ ఒకటి మాత్రం చెయ్యా. నేను డ్యూటీ కూడా చేస్తా. నేను డ్యూటీ కూడా చేసుకుంటా. సెకండ్ ఇన్కమ్ లెక్క స్టాక్ మార్కెట్ చేస్తున్నా. ఆ డ్యూటీ చేసిన పైసలు మస్తు పోయినాయి కాబట్టి చెప్తున్నా. నేను కూడా స్టాక్ మార్కెట్ దాని బదులు ఇన్వెస్ట్మెంట్ చేసిన అనుకోండి, ఖుల్లా ఉంటుంది, మీకు సంబంధమే ఉండదు. ఎస్ఐపీలు చేసుకోవాలనుకోండి, వాళ్ళు ఫుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళే వేసుకుంటారు. మంచి ఒక ఫండ్ చూసుకొని ఎస్ఐపీ చేసి పడేసేయండి. సెట్ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు. కానీ ఎస్ఐపీ చేయాలన్నా కానీ కొద్దిగా టైం కేటాయించాలి. టైం ఇస్తేనే లాభం బాగుంటుంది ఎస్ఐపీలో. బట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు తీయాలని కూడా మీరు వేసినామా వదిలేసినామా ఎందుకు వేసినామా అని కూడా అర్థం కాకుండా వేస్తే అదొకటి వేస్ట్. ఈ గోల్ అరే నేను మా బిడ్డ పెళ్ళికి చేసుకుంటా పోయి, నేను కారు కొనుక్కుంటారా పోయి, నేను బైక్ కొంటారా పోయి, ఆ విధంగా చేసుకుంటేనే మీకు పని చేస్తాయి, లేదంటే వేస్ట్. ఇలాంటి వీడియోలు మళ్ళీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కావాలంటే నా ఛానల్ని ఫాలో కండి, నవీన్ ద ట్రేడర్. మళ్ళీ మీకు ఇలాంటి కంటెంట్ ఇస్తూ ఉంటా. జై హింద్, మళ్ళీ కలుద్దాం.